హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్ ఫిట్ కోచ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి గట్ హెల్త్ అన్నమాట. ఓకే, గట్ హెల్త్ అంటే సింపుల్ గా చెప్పాలంటే డైజెస్టివ్ హెల్త్, మన జీర్ణ వ్యవస్థ. ఓకే, సో అది హెల్దీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, మనము ఫస్ట్ ఒక 6 థింగ్స్ గురించి తెలుసుకుందాము. అవి ఏంటి అంటే, ఫస్ట్ మన గట్ హెల్త్ హెల్దీగా ఉందా అంటే మన డైజెస్ట్ సిస్టమ్ హెల్దీగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. సెకండ్, స్ట్రెస్ లెవెల్స్ గురించి తెలుసుకోవాలి. థర్డ్, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఫైబర్ గురించి తెలుసుకోవాలి. అండ్ ప్రోబయోటిక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ సిక్స్త్ వన్, ఫుడ్ ట్రిగర్ అంటే ఏంటిది అని ఈ 6 పాయింట్లు ఈ వీడియో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మన గట్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. ఓకే, మనం ఫుడ్ తిన్నప్పుడు మనకు ప్రాపర్ గా అరగకపోయినా సరే, స్టమక్ పెయిన్ వచ్చినట్టయినా సరే, ఓకే, మన గ్యాస్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా వచ్చినా సరే మన గట్ హెల్త్ హెల్దీగా లేనట్టే. ఓకే, అండ్ స్వీట్స్ ఎక్కువ తినబుద్ధి అవుతుంటుంది, అండ్ ఒక్కొక్కసారి ఆకలే అనిపించదు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా కనిపించింది అనుకోండి, కంపల్సరీ మీకు గట్ హెల్త్ హెల్దీగా లేనట్టే. ఓకే, సెకండ్ పాయింట్, ఫుడ్ ట్రిగర్ అంటే మనం తినే ఫుడ్ మన బాడీకి పడుతుందా లేదా, మన బాడీకి హెల్దీయా కాదా. కొంతమందికి పెరుగు తింటే పడదు, కొంతమందికి పాలు తాగితే పడదు, అండ్ కొంతమందికి ఫైబర్ ఫుడ్స్ తింటే పడదు, కొంతమందికి ఈ కూరగాయలు తింటే ఆ కూరగాయలు తింటే పడదు. సో ఇట్లాంటి ఫుడ్ ట్రిగరైజేషన్ తెలుసుకోవాలి. ఏ ఫుడ్ తింటే మనకి హెల్దీ, ఏ ఫుడ్ తింటే మన గట్ హెల్త్ హ్యాపీగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఓకే, థర్డ్ పాయింట్, అది స్ట్రెస్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలా స్ట్రెస్ గా ఉండడం వల్ల ఎంత తింటున్నామో ఏం తింటున్నామో చాలా మంది తెలియకుండా తినేస్తూ ఉంటారు. ఆ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి కాఫీల మీద కాఫీలు, టీ మీద టీ చాలా తినేస్తుంటారు, తాగేస్తుంటారు. సో దానివల్ల మన డైజెస్టివ్ ట్రాక్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీ స్ట్రెస్ అనేది చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, దానివల్ల మన గట్ హెల్త్, డైజెషన్ చాలా దెబ్బతింటుంది. ఓకే, దీనివల్ల ఒక బోనస్ పాయింట్ ఏంటంటే వెయిట్ కూడా పెరగొచ్చు. సో జాగ్రత్త, స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఓకే, ఫోర్త్ పాయింట్, మైండ్ఫుల్ ఈటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్ లో ఇది మాత్రం ఎవ్వరు ఫాలో కావట్లేదు. ఎందుకంటే టీవీ, మొబైల్స్ ఇలాంటి గ్యాజెట్స్ చాలా రావడం వల్ల ఫుడ్ పెట్టుకొని ఆ పిక్చర్స్ చూసుకుంటా, సినిమా చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా ఫుడ్ తినేస్తూ ఉంటాము. కానీ మైండ్ఫుల్, మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నాం దృష్టితో తినాలి. ఓకే, ముంగడ పెట్టేసుకున్న తింటూనే ఉంటారు, ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, ఏ ఫుడ్ తింటున్నారు. సో అది మీకు ఎక్కువ అవగాహన లేకుండా ఈ టీవీస్, మొబైల్స్ మీద పడిపోతున్నారు. సో మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ దీనివల్ల వెయిట్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోవడం వల్ల చాలా మంది నమలడం కూడా చాలా ఫాస్ట్ గా అచీవ్ చేస్తున్నారు. లైక్ ఒకసారి ఏదైనా తిన్నారనుకోండి, ఇటొకసారి అచీవ్ చేసి మింగేస్తున్నారు. కాదు, పద్ధతి ఏంటి అంటే మనకి దేవుడు 32 పనులు ఇచ్చాడు, 32 పనులు ఇచ్చాడు. ఎందుకంటే 32 సార్లు నమలమని. ఓకే, సో నాకు తెలిసిన ఈజీ సొల్యూషన్ ఏంటి అంటే ఫుడ్ ని మింగాలి, వాటర్ ని నమలాలి. అంటే మీకు కొంచెం కొత్తగా ఉంది కదా. ఫుడ్ ని తాగాలి. లైక్ ఎలా అంటే మీరు ఏ ఫుడ్ అయినా సరే 32 టైమ్స్ చూ చేసి చూడండి. సో చాలా జ్యూసీగా మారిపోతుంది. ఓకే, వాటర్ తాగుతప్పుడు ఒకటేసారి తాగకుండా వాటర్ ఒక సిప్ తాగి అట్లా చూ చేసి మింగండి. ఓకే, ఇది మీ హెల్త్ కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఒకసారి 32 టైమ్స్ నమిలి చూడండి. ఓకే, స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో 32 టైమ్స్ నమిలి చూడండి. ఫుడ్ హరీబరీగా తినకండి, కొంచెం టైం పెట్టి తినండి. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఆరామ్సే తినండి. తినాలి, వర్క్ చేసుకోవాలి అని కాకుండా కొంచెం మెల్లగా తినండి. ఓకే, మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫిఫ్త్ పాయింట్, ఫైబర్ ఫుడ్. సో మన గట్ ఏరియా ప్రాపర్ గా నడవడానికి ఫైబర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది చెప్పి ఉంటారు మీ డైజెస్టివ్ ట్రాక్ ప్రాపర్ గా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ తినాలి అని. అదే ఫైబర్ ఫుడ్ అంటే ఏంటిది, ఏ ఫుడ్ లోకి వెళ్ళి ఫైబర్ వస్తుంది. ఓకే, ప్లాంట్ బేస్డ్ ఫుడ్, చెట్ల నుంచి వచ్చే పదార్థాలు తినే ఫుడ్ ఏదైనా సరే ఫైబరే. ఇప్పుడు బ్రోకలి తినొచ్చు, జామకాయ తినొచ్చు, ఇప్పుడు పాలకూరలు, ఆకుకూరలు అవన్నీ తినొచ్చు, అందులో ఫైబర్ ఉంటుంది. ఓకే, ప్రాపర్ గా కుక్ చేసుకొని తినాలి. ఓకే, అండ్ బ్రోకలి చాలా మంచిది, మంచి ఫైబర్ ఫుడ్. బ్రోకలి వచ్చేసి జామకాయ కూడా చాలా మంచిది. డైలీ ఒక జామకాయ తినండి, మీకు మంచి ఫైబర్ వచ్చినట్టే. ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ నుంచి మంచి ఫైబర్ వస్తుంది. అండ్ రైస్ బదులు, రైస్ లో మీకు ఫైబర్ ఏమి ఉండదు, కార్బోహైడ్రేట్స్ తప్ప. ఓకే, రైస్ ని రీప్లేస్మెంట్ చేసుకోండి. ఒక 6 ఐటమ్స్. ఫస్ట్ బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్ ఒక 5 టైప్స్ ఉంటాయి.
ఓకే ఆ మిల్లెట్స్ ఈ బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేసుకోండి, మంచి ఫైబర్ వస్తుంది. ఓకే అది ఫైబర్ మన గట్ ఏరియాకి చాలా మంచిది. ఓకే అండ్ సిక్స్త్ పాయింట్, లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మన డైజెస్టివ్ హెల్త్ కి, మన గట్ హెల్త్ కంటే ఇది చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్. అదే ప్రోబయోటిక్స్. ఓకే ఈ ప్రోబయోటిక్స్ ఎక్కడికెళ్ళి వస్తాయి, ఏ ఫుడ్ లో వస్తాయని తెలుసుకుందాం. ఓకే ఫస్ట్ ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. మన బాడీలో బ్యాక్టీరియా ఉంటుంది, అది గుడ్ బ్యాక్టీరియా. ఓకే మన డైలీ మన బాడీకి గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరము మన గట్ హెల్త్ కి. ఓకే సో మనకి ఈ ప్రోబయోటిక్స్ అనే మిల్క్ నుంచి, పన్నీర్ నుంచి, మిల్క్ బ్రేక్ ప్రొడక్ట్స్ నుంచి అన్నిటికలో వస్తుంది. టోఫీ నుంచి, సోయా మిల్క్ నుంచి వస్తుంది. కానీ ఇవి డైలీ తినగలుగుతామా? తినలేము. అండ్ డైలీ తిన్నా అవి వచ్చే క్యాలరీస్ ని కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేము. ఇప్పుడు ఫైబర్ కూడా అంతే. మనము ఫైబర్ వస్తుందని డైలీ ఒక 10 జామకాయలు తినగలుగుతామా? తినలేము. అండ్ మన పాలకూర, ఆకుకూర, బ్రోకలీ వస్తుందని రోజు 1 కిలో 2 కిలోలు తినగలుగుతామా? తినలేము. సో దీని రీప్లేస్మెంట్ జస్ట్ ఫుడ్ రీప్లేస్మెంట్ అనమాట ఇవి. ఓకే మనకి హెర్బల్ లైఫ్ లో యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్ అని మనకి ఉంది అనమాట. సో డైలీ 2 స్కూప్స్, మార్నింగ్ ఒక స్కూప్, నైట్ ఒక స్కూప్ మీరు తాగే షేక్ లో ఆర్ మిల్క్ లో, వాటర్ లో ఓకే కలుపుకొని తాగిస్తే చాలా మంచిది. డైలీ మంచి ఫైబర్ మన బాడీకి వస్తుంది. ఓకే అండ్ ప్రోబయోటిక్స్ కూడా సింపుల్ ప్రోబయోటిక్. ఓకే మన హెర్బల్ లైఫ్ లో సింపుల్ ప్రోబయోటిక్ అని ఉంది. సో డైలీ 2 బిలియన్ ఆఫ్ బ్యాక్టీరియా, ఓకే 2 బిలియన్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి వచ్చేస్తుంది అనమాట ఈ ప్రోబయోటిక్ వల్ల. సో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన దగ్గర వచ్చే ప్రతి క్లయింట్ కి ఫస్ట్ మనం ఇచ్చేది ప్రోబయోటికే. ఎందుకంటే ప్రోబయోటిక్ వల్ల వెయిట్ లాస్ కావచ్చు, ఓకే ఫైబర్ వల్ల వెయిట్ లాస్ కావచ్చు, అండ్ మన డైజెస్ట్ ట్రాక్ మొత్తం నార్మల్గా అయిపోతుంది, మొత్తం ఊడ్చి పడేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో గలీజ్గా అనుకోకండి. ఏంటంటే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా డెలివరీ అయిపోవాలి మన మోషన్ అంతా. ఓకే కానీ మన బాత్రూంలో కూర్చొని ముక్కి 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 కష్టపడద్దు. సో ఫ్రీగా డెలివరీ అయిపోవాలి అంటే జస్ట్ ఫైబర్ ఫుడ్ బాగా తినాలి. అప్పుడు మన డైజెస్టివ్ ట్రాక్ అర్థమైపోతుంది. మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేసుకోండి, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మన చెత్త ఫుడ్ అంటే లైక్ నాన్ వెజ్, అన్ని పిచ్చి పిచ్చి ఫుడ్, మైదా ఫుడ్ అలాంటివి బాగా తినేస్తాము. ఓకే దాని నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూమ్ లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది, ఎంత కష్టపడతారు. ఆర్ఎల్స్ ఇంకో రోజు నెక్స్ట్ డే మీరు మంచి ఫైబర్ ఫుడ్ తినండి, ప్రోబయోటిక్ ఫుడ్ తినండి, మంచి ఫైబర్ తినండి. సో దాని నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ చేసుకోండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. జస్ట్ సింపుల్ మన డైజెస్టివ్ ట్రాక్ ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఈ చిన్న విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఓకే సో ఇదనమాట గట్ హెల్త్ గురించి అండ్ మన డైజెస్ట్ సిస్టమ్ గురించి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండ్ ప్రతి వీడియో చెప్పినట్టు ఈ వీడియోలో చెప్తున్నాను, బయట హెర్బల్ లైఫ్ లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో. సో దయచేసి అలా తీసుకోకండి, దానివల్ల హెల్త్ ఇష్యూస్ అయితే హెర్బల్ లైఫ్ కంపెనీకి సంబంధం ఉండదు. సో అందుకే మనకి హెర్బల్ లైఫ్ కాల్స్ నోట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇట్లా ఈ కార్డ్ వెబ్సైట్ లో తీసుకోవడం వల్ల, వేరే ప్లాట్ఫామ్స్ లో తీసుకోవడం వల్ల మాకు సంబంధం లేదు అని. మనకి హెర్బల్ లైఫ్ వర్చువల్ ఐడి ఉంది, www.myherbalife.com India అని వెళ్తే మీకు అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అందులో మీకు ఐడి రిజిస్టర్ చేసుకోవాలంటే సో మీరు మన కాంటాక్ట్ కావచ్చు. నేనే మీకు పర్సనల్ కోచ్ కానీ ప్రతిదీ గైడెన్స్ చేస్తాను, పిన్ టు పిన్. ఓకే చాలా హెల్తీగా, చాలా వెల్తీగా ఉండొచ్చు. ఓకే దిస్ ఈస్ కౌశిక్ ఫిట్ కోచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.